ఈ వార్త కొద్దిగా చిన్నగానే ఉంటుంది, చూడండి, తప్పకుండా చూడండి. మీకు అవసరమైతే జడ్చర్ల ఎంఆర్ఓ ఆఫీస్కు పోండి. కౌన్సిలర్ ఫర్ సిటిజన్ రైట్స్ యాక్ట్ కింద జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల వెరిఫికేషన్ జరుగుతుంది. కాసరా, పానీలు, నాలాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్ల గురించి ఏమైనా అవకతవకలు జరిగినాయా, తప్పులు జరిగినాయా, రుద్దిండ్ల పేరు మార్చిండ్ల అనే విషయం చెక్ చేస్తున్నారు. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ యాక్ట్ కింద వాళ్ళు హైదరాబాద్ కమిషనరేట్ నుంచి పర్మిషన్ తీసుకొని దస్తావేజుల పర్యవేక్షణ చేస్తున్నారు. మీకు ఇట్లంగా ఏమైనా అనుమానాలు ఉంటే ఈ వారం రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఓ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు. మీకు ఏమైనా డౌట్లున్నా, ఇబ్బందులున్నా, మీ ఏమైనా పనులు జరుగుతలేవన్నా పోయి వాళ్ళకి చెప్పితే మీకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా వెరిఫై చేసి మీకు కావాల్సిన వివరాలు ఇస్తుండొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, తొందరగా జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయానికి పోండి, మీ సమస్యని తీర్చుకోండి. ముఖ్యంగా ప్రతి గ్రామంలోని లేదా మండలంలోని లేదా జిల్లా స్థాయిలోని ప్రతి ప్రభుత్వ ఆఫీస్, అది గ్రామ పంచాయతీ మొదలుకొని ఈవెన్ కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా రికార్డింగ్ స్పెషల్ చేయొచ్చు. ఎందుకు అంటే ఆ గ్రామంలోని, ఆ మండలంలోని, ఆ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయంలో పబ్లిక్ రికార్డ్ యాక్ట్ 1993 ప్రకారం మనం ఖచ్చితంగా రికార్డును మెయింటైన్ చేయాలి. పౌర సమాచారార్థం అని చెప్పి ఒక చట్టం ఉన్నది. ఆ రికార్డ్స్ ప్రకారంగా ప్రభుత్వ కార్యాలయంలో రికార్డులు ఇంప్లిమెంటేషన్లో భాగంగా చేస్తున్నారా లేదా, నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆ చట్ట పరిధిలో లోబడి ప్రభుత్వ కార్యాలయం నడుస్తున్నారా లేదని కూడా మనం ప్రాథమికంగా అంచనా వేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. మనం పబ్లిక్ ఇవ్వడానికి మనకు రైట్స్ లేవు. ఏంటి, పొలానికి పొలం ఉంది, పొలం లేదని నేను చెప్పలేను. దీంట్లో టెక్నికల్ థింగ్స్ ఉండొచ్చు. ఇంకొకటి, ఇప్పుడు ఇది పహాని, అడంగల పహాని. ఈ అడంగల పహానీలో 1 నుంచి 34 వరకు గల కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలమ్స్ యొక్క అర్థాలు ఏంటి అనేది సార్నటికి ఆయనకే చెప్తలేడు. ఏంటి అంటే దీని ఉద్దేశాలు, ఇప్పుడు ఇక్కడ 1 నుంచి 14 వరకు కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలమ్స్లో ఏమున్నాయి, సర్వే నెంబరు, మొత్తం వర్గీకరణ, భూమి శిస్తు, పట్టా, ఇట్లా క్లారిఫికేషన్, డిఫికేషన్ ఉన్నాయి. దీంట్లో లేవు. ఇది ఏంటి అనేది అది వాళ్ళకి అర్థం కాదు, చెప్తే తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా సమగ్ర విచారణ జరిపి సమగ్రంగా పరిశీలించిన పిదప అప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎండింగ్ రోజున మీకు ఒక నోట్ ఇస్తాం, ఫైనల్ రిపోర్ట్. ఓకే, ఈ కార్యక్రమం ఎన్ని రోజులు జరుగుతుంది? ఎగ్జాక్ట్గా చేయాలి ఇన్స్పెక్షన్ పర్ఫెక్ట్గా అంటే కనుక 1 వీక్ పడుతుంది. అఫ్కోర్స్ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. అది 1 రోజు నుంచి 4 రోజులు పడుతుందా, మినిమం మేము చేసిన ఇప్పటివరకు అయితే 1 రోజు నుంచి 3 రోజుల వరకు చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకూడదు. సర్వీసు వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారులు కాబట్టి ప్రభుత్వ అధికారుల యొక్క సమయాన్ని, డబ్బుని వృధా చేయకూడదు. కాబట్టి యాజ్ పర్ కామన్ మ్యాన్గా మేము కూడా సాధ్యమైనంత వరకు ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఇన్స్పెక్షన్లో ఏదైతే అడంగల్ పహానీ ఆర్ఓఆర్ రిజిస్టర్ అయితే ఉందో 1956 నుంచి 1958 వరకు రికార్డ్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ రికార్డ్స్ను పరిశీలించిన మీదప ఈరోజు మొదటి రోజుగా కొన్ని రికార్డ్స్ చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రికార్డ్స్ను ముగించడానికి మేము చాలా ప్రయత్నం చేస్తాము.